ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏమంటే, నిన్న చిత్తూరు నగరంలో గిరింపేట్ ఈద్గా రంజాన్ పండుగ నాడు అంటే ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు చేసుకుంటూ ఉండే ముస్లిం సోదరులకు భంగం కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి దాదాపు 30 ఏళ్లుగా ఈ చిత్తూరు నగరంలో ఇటువంటి సంఘటన జరగలేదు. ప్రశాంతంగా అన్నతమ్ములుగా ఉన్న ముస్లిమ్స్ హిందూ సోదరులు కలిసి అంటే ఏ పండుగైనా కలిసి చేసుకునే సంప్రదాయం కలిగినటువంటి ఈ చిత్తూరులో కేవలం రాజకీయ ఉద్దేశంతో ఓట్లు అంటే ఎలక్షన్ ఓట్ల కోసం మా నాయకుడు చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయానంద్ రెడ్డి అన్నగారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ముస్లిం మైనార్టీల కోసం చిత్తూరులో ఉండే అంటే షాదీ మహల్ కానీ డెవలప్మెంట్ కోసం దాదాపు 10 లక్షల నుంచి ఆయన సొంత నిధులతో కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ముస్లిమ్స్లకు రంజాన్ తోఫా అనేసి ఈ తోపుడు బండ్లు చేసుకుంటున్న వారికి కూడా అన్ని విధాలుగా మార్కెట్ వేలం కూడా దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా తన సొంత నిధులు ఇచ్చి ఆదుకున్న మైనార్టీల దాతగా ఆయన ఈ చిత్తూరులో నిలిచారు. అటువంటి విజయానంద్ రెడ్డి అన్నగారి మీద నిన్న ఆయనకు ముస్లింలు ఏకపక్షంగా ఆయనకు వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ ఉండాలనేసి ఒకే ఒక కారణంతో ఆ ఈద్గా ప్రాంతంలో వచ్చి కొందరు మందు తాగి కూడా కొందరు టీడీపీ నాయకులు విజయానంద్ రెడ్డి అన్న పేరును ఇది చేయాలనేసి ఆయన ప్రశాంతంగా వచ్చి ఆడ ప్రార్థన చేసి దువా చేసుకుంటుండే ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేగాని ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకులు ఉంటే ఇంకొక రాజకీయ నాయకులు రాకూడదు అనేసి ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా? మీకు తెలుదా? ఎన్నికల కోడ్లో ఉంది. ఒక చోట ఒక నాయకుడు ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి రాకూడదన్న ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం మీరు ఎక్కడో నుంచి వచ్చి చిత్తూరులో రాజకీయాలు చేయాలనుకుంటే అది జరగదు. ఇక్కడొచ్చి ఏకపక్షంగా చిత్తూరులో విజయానంద్ రెడ్డి అన్నకు మైనార్టీలందరూ మద్దతుగా వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా గెలిపిస్తాము. మీరు మతతత్వ పార్టీలతో ఈ టీడీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కలిసి కేవలం ప్రశాంత వాతావరణంలో ఉన్న చిత్తూరుని అన్నతమ్ములుగా కలిసి ఉండే వారిని విడగొట్టాలని చూస్తే మీకు తగిన బుద్ధి చెప్తాము. ఈ ఎన్నికల్లోనే ఏ విధంగా బుద్ధి చెప్తాం, మైనార్టీలు కానీ హిందూ సోదరులు అందరూ కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామనేసి మీరు చేసే చిల్లర రాజకీయాలు ఇంకా చల్లవు అనేసి ఇటువంటి పరిణామాలు మీరు ఈ విధంగా చర్యలు అంటే కేవలం మత కలహాలు సృష్టించే విధంగా ఈడ చిత్తూరులో చేయాలనుకుంటే అది కుదరదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గురిజాల జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అనుచరులు ఆడొచ్చి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. ఇక్కడొచ్చి వైఎస్ఆర్సీపీకి అండగా మైనార్టీలంతా ఉన్నారు. కాబట్టి గతంలో ఇన్ని చెప్తున్న తెలుగుదేశం నాయకులకు ఒక్కటే మేము ప్రశ్నిస్తున్నాం. 2014లో మీరు అధికారం ఉన్నప్పుడు ఒక మైనార్టీ మంత్రి కూడా మీరు కల్పించలేదు. ఈరోజేమో ఏ రోజు దాదాపు 10 ఏళ్లుగా ఆ ఈద్గా దగ్గర వచ్చి మీరు ఎప్పుడన్నా వచ్చినారా? తెలుగుదేశం నాయకుల చిత్తూరుకు సంబంధించిన నాయకుల్ని మేము ప్రశ్నిస్తున్నాము. పెద్ద పెద్ద మాజీ ఎమ్మెల్యేలు అంటారు, చైర్మన్లు అంటారు. మీరు ఏ రోజు వచ్చి ముస్లింలు కష్టాల్లో ఉంటే ఎప్పుడు ఆదుకున్నారు? ఈరోజు ఈ చిత్తూరు నగరంలో ఒకే ఒక నాయకుడు మైనార్టీ పక్షపాతిగా ఉన్నారంటే అది విజయానంద్ రెడ్డి అన్నగారే. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఆ ఈద్గా ప్రాంతంలో జరిగిన దీన్ని రాజకీయం చేయాలంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్న ఈ చిత్తూరుని రాజకీయ లబ్ధి కోసము మా అంటే అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని ఇది చేయొద్దండి. ముస్లిమ్స్ అంతా మేము వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటామనేసి మా ఖాజీ సాబ్ గారు అంటే ఆయన మత గురువు ఆయన ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయనకు ఈ తెలుగుదేశం దాదాపు 50 మంది వచ్చి ఆయన భయభ్రాంతులుగా
ఆయన్ని భయభ్రాంతులు చేసి ఆయన అంటే దోపిడీ చేసే విధంగా మీకు ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని అడుగుతున్నాము. ఇటువంటి పరిణామాలు చేస్తే ఈ చిత్తూరులో నగరంలో ఉండే ప్రజలంతా తగిన బుద్ధి చెప్తాం. మీకు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీలో జనసేనలో ఉండే ముస్లిం సోదరులకు ఒకటే మేము వినిపిస్తున్నాం. ఇది మతతత్వ పార్టీలతో అంటే బీజేపీ పార్టీ కూడా 4% వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన 4% కూడా ఎత్తివేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు కన్నా ముస్లిం సోదరులారా, తెలుగుదేశంలో బీజేపీలో జనసేనలో ఉండే సోదరులు ఆలోచించండి. అటువంటి మతతత్వ పార్టీలు ఉండే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకి కూడా మీరు వచ్చి మద్దతు తెలిపి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండండి. మన మైనార్టీకి అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా చిత్తూరులో విజయారెడ్డి అన్న ఎమ్మెల్యేగా గెలుపొందేది ఖాయము. మైనార్టీ పక్షపాతిగా ఆయన చిరస్థాయిగా మైనార్టీ గుండెల్లో ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రాజకీయంగా చేయాలి కానీ అంటే కుల రాజకీయాలు చేస్తే ఇది మీకు తగదు. తగిన బుద్ధి ఈ చిత్తూరులో ఉండే నగరంలో ఉండే ప్రజలంతా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చెప్తామనేసి మీకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ముఖ్యంగా నిన్న చిత్తూరులో జరిగిన సంఘటనలకు సాక్ష్యం మీరే. అక్కడ మన మీడియా సోదరులు కూడా ఉన్నారు. మేము ఎటువంటి దౌర్జన్యం చేయలేదు. వాళ్ళు ముందు పర్మిషన్ తీసుకోవాలా ఈద్గా కమిటీ వాళ్ళ దగ్గర. నిన్న పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా విజయానంద రెడ్డి అన్న గారి ఆనవాయితీ ఏమంటే 2019 నుంచి వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందో ఆ రోజు నుంచి ఆయన ప్రతి సంవత్సరం రంజాన్ బక్రీద్కి 2 ఈద్గాలు వస్తారు. సంతపేట పోతారు, అక్కడ అయిన తర్వాత మన గిరింపేట ఈద్గా వస్తారు. ఇది ఆనవాయితీ. అదేవిధంగా ఆయన నిన్న వచ్చినారు. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ అనేసి ఆయన ఏం కొత్తగా రాలేదు. అది మీరు ప్రజలు గమనిస్తున్నారు. మీడియా సోదరుల్ని కూడా గమనించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అక్కడ వస్తూ ఉన్నారు. ఏ రోజు కానీ టీడీపీ నాయకుడు అక్కడ వచ్చి ప్రేమ శుభాకాంక్షలు ఎవరు కురిపించలే. ఎందుకు కురిపించలే అది వాళ్ళే నేను ప్రశ్నిస్తున్నాను. 5 ఏళ్ళు రాలేంటి ఈరోజు ఇప్పుడు ఎలక్షన్ ఒక 1 monthలో వస్తుందనేసి ఆ ప్రేమ చూపించాలని వాళ్ళు వచ్చినారు. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. వచ్చినారు మీరు పర్వాలేదు. కానీ అక్కడ విజయానంద రెడ్డి అన్న గారికి ఏకపక్షంగా ఇది ఏదో ఒక ప్లానింగ్తో వచ్చి గలాటా చేసి ఈయన చెట్టు పేరు తేవాలని వాళ్ళు ఆలోచించినారు. కానీ చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, మా మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆలోచించి దానికి తగిన గుణపాఠం మే 13వ తేదీ చెప్తారు. ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మైనార్టీ పక్షపాతి అనేసి మేము కాదు, ఇండియాలో ఇంటర్నేషనల్ సర్వే అందరూ చెప్తా ఉన్నారు. మైనార్టీస్, క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిమ్స్ ప్రతి ఒక్కరూ జగనన్నకు సపోర్ట్ ఉందని. అందులో ఫస్ట్ ముస్లిమ్స్ ఉన్నారనేసి అది తెలుసుకుని వీళ్ళు మా ముస్లిం సోదరులు ఏ విధంగా 2 వర్గాలు చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన అది ఎట్టి పరిస్థితుల్లో అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అల్లా దయతో ఆయన నిన్న వచ్చినారు. ఆయన ఎప్పుడు కానీ అక్కడ వీళ్ళు రాజకీయ ప్రచారం స్టార్ట్ చేసినారని చెప్పినారు. కానీ నేను వీడియో ఒకసారి చూడమంటా ఉన్నాను. ఆయన ఒకే మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, అల్లాతో మీరు 30 రోజులు ఒక్కపొద్దులు ఉన్నారు, మీరు అల్లాని ప్రే చేయండి, మీ ఆశీర్వాదం కావాలా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలని కోరుకున్నారే తప్ప అక్కడ వచ్చి నాకు ఓటు కావాలా ఇది కావాలని ఎప్పుడు కోరుకోలే. అది నేను మీ సభాముఖంగా గౌరవులైన కలెక్టర్ గారిని కూడా వినిపించుకుంటున్నాను. ఆ క్లిప్పింగ్ చూసి మీరు దానికి తగిన గుణపాఠం చెప్పాలనేసి. అపోజిషన్ పార్టీ దగ్గర మీడియా ఉందనేసి ఈ టీవీ5 అసలు అక్కడ లేనే లేదు. ఇక్కడ వచ్చింది వేరే టీవీలో, కానీ టీవీ5 ఎక్కడి నుంచి వచ్చేసిందో న్యూస్ నాకు అర్థం కాలే. టగటగటగాని ఆ న్యూస్లో వచ్చేసింది. ఆయన ఎదురుగా చూస్తూ ఉంటాడు అన్నమాట ఎప్పుడు. టీవీ5 ఏమనేది చంద్రబాబు నాయుడు నోటి నాలుక. అది ఆ నాలుక అనేసి మన ఇండియాలో ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా ఆయన చెప్పేసినారు. నేను ఇంకోసారి మిమ్మల్ని ఆలోచిస్తూ ఉండేది ఏమంటే, కడపలో జగన్మోహన్ రెడ్డి అన్న గారికి పులివెందల ఎటువంటి బ్రాండ్ ఉందో, మన చిత్తూరు జిల్లాలో పుంగనూరుకి పెద్దిరెడ్డి అన్న గారికి ఏ విధంగా బ్రాండ్ ఉందో, చిత్తూరులో కూడా విఎన్ఆర్ అన్న గారికి ఆ మరి బ్రాండ్ వచ్చేసింది. ఆ బ్రాండ్ వచ్చేసింది తెలుసుకొని వీళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏ విధంగా తల్లింబిల్లం చేసి ఓడిపించాలనేసి వీళ్ళు అనుకుంటా ఉన్నారు. వీళ్ళ కపట నిర్ణయాలు ఇదంతా ఎట్టి పరిస్థితుల్లో
ప్రజలు తిరస్కరిస్తారు. నేను నగ్న సత్యం. అది కాకుండా నిన్న ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వాలా. 76 సంవత్సరాలు ఆయన కాజీ సాబ్, మన రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్. ఆయనతో ఉండే వాళ్ళందరూ ఎవడు మన రాష్ట్రంలో లేదు. అటువంటి సీనియర్ అయిన ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వాలా. ఆయనకు బహిరంగంగా సవాల్ విసురుతా ఉన్నారు. వీడియోలో చూడండి, మిమ్మల్ని మా గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వస్తే మేము ఈయనకి మార్చేస్తాము, ఈయనకి చేసేస్తామని. నాయన, మీ గవర్నమెంట్ వస్తే మీరేం మార్చుకుంటారో అది అల్లా నిర్ణయిస్తారు. అటువంటి దౌర్జన్యాలు మేము చేయలేదే. ఆయన వయసుకైనా వాల్యూ ఇవ్వాలా. అది వీడియోలో ఇంకోసారి కలెక్టర్ గారిని కూడా వినిపించుకుంటా ఉన్నాను. అదే టీవీ5 వాళ్ళు పెట్టినారు. ఆ క్లిప్పింగ్ మాత్రం లేదు. కానీ మన చిత్తూరులో PCN ఛానల్ ఉంది, వేరే ఛానల్స్ వాళ్ళంతా వచ్చినారు. ఒకసారి ఆలోచించమంటా ఉన్నాను. ఆయన ఇదే విధంగా కావాలంటే మన చిత్తూరు గవర్నమెంట్ కాలేజీ గారిని అడగండి. బహిరంగంగా ప్రజల సమక్షంలో, కొన్ని వేల మంది సమక్షంలో ఆయన మీద దౌర్జన్యం చేసినారు. చేసేది కాకుండా మళ్ళీ ఆయన వచ్చి ఏదో వైసీపీ పక్షపాతి అంట. ఆయన ఎందుకు వైసీపీ పక్షపాతి అవుతాడు? ఆయన ఆ సభలో ఆయన అప్పుడే ఒక మాట అన్నాడు, మీరు ఎన్ని పార్టీలో ముస్లింలో ఏ పార్టీ ఉందో మీరు అభిమానించుకోండి, కానీ ఇక్కడ గుడి లోపల వచ్చేసి మీరంతా ఒకటిగా మెలుకోండి అన్నాడు. ఆయన చెప్పిన 1 నిమిషానికే వీళ్ళు దీన్ని తిరస్కరించినారు. వీళ్ళు పోయి ముస్లింలా? అది హిందూ సోదరులు కూడా ఆలోచించాలా. ముఖ్యంగా టీడీపీలో ఉండే నాయకులే ఆలోచిస్తా ఉన్నారు. నా పేరు షేక్ ఆజాద్. మనకందరూ తెలిసిందే, స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఓడిపోతారనేసి ఎన్నో పార్టీలతో మద్దతులు తీసుకుంటా ఉన్నారు. మైనార్టీ ఓట్లు వైసీపీకే పడుతుందని కూడా మనకు అందరికి తెలుసు. కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు తీసుకొని మైనార్టీలకి భయభ్రాంతులు చేసి ఓట్లు తీయాలని ఎన్నో విధాలుగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చిత్తూరులో కూడా రాజకీయం తెలియని గురిజాల గారికి ఎక్కడి నుంచో తెచ్చినారు. ఆయన చిత్తూరులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరు ఆయన చూసింది లేదు, ఆయనతో ఎవరు కలిసింది లేదు. ఆయన బెంగళూరు నుంచి వచ్చినాడు. ఆయనకి సీట్ ఇచ్చినారు. సీట్ ఇచ్చి చిత్తూరులోని కొన్ని గూండా టీడీపీ నాయకులు చిత్తూరులోని ముస్లింని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎట్లయినా టీడీపీకి ఓట్లు పడాలనేసి వైసీపీతో కలిసిమెలిసి పోతున్న మైనార్టీని దూరం చేయాలంటే ఎన్నో విధాలుగా 2 నెలల నుంచి సతాయిస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా భయభ్రాంతులు చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రూఫ్ ఏమనంటే నిన్న మన ఈద్గాలో జరిగింది. అందరూ చూసినారు ముస్లింలు ఎంత అవమానిస్తున్నారు. ఈద్గా ప్రోగ్రాం జరగకముందు అన్ని ముస్లిమ్స్ మసీదుల నుంచి, చిత్తూరు నుంచి మెత్తబద్దలంతా కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకొని మా క్యాష్కి ఎవరైతే ఫేవర్ చేస్తారో మనం ఓట్లు వేయాలి, వాళ్ళని మనం ముందుకు తేవాలనేసి డిసైడ్ చేసుకొని మన ఈద్గాకి ఇన్వైట్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు ఆ విధంగా చూస్తే మన విజయానంద రెడ్డి అన్న ముస్లిమ్స్కి 4 సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉన్నారు. అన్ని విధాలుగా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనే మనమంతా ముస్లిం మైనారిటీ ఎంచుకున్నాం. ఈద్గాకి పిలవాలనేసి డిసైడ్ చేసుకున్నాం. ఆయనకే ఖాజీ సాబ్ పర్మిషన్ తీసుకొని ఈద్గాకి ఇన్వైట్ చేసి మా ముస్లిమ్స్ అందరికీ ధైర్యం ఇవ్వడానికి ఆయన ఆ విధంగా పిలిచిన విధంగానే వచ్చినారు. ఈద్గాలో కూడా మంచి విధంగా మాట్లాడినారు. నేను ముస్లిమ్స్కి అండగా ఉంటాను, ఎప్పుడు ఏం నష్టం ముస్లిం జరగకుండా నేను కాపాడకుండా ధైర్యం ఇచ్చినారు. ఆయన మాటికి ఒక స్లోగన్ చెప్తారు మా ముస్లిం గురించి. ముస్లింలు 3 రోజులు ఆకలిగా ఉండి మటనే తింటారు కానీ గడ్డి తినారనేసి ఎప్పుడు ముస్లిమ్స్ని ఎంకరేజ్ చేస్తారు. దాన్ని కూడా టీడీపీ నాయకులు వేరే విధంగా చెప్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష అర్థమవుతుందో తెలియదు, హిందూ భాష అర్థమవుతుందో కూడా తెలియదు. చదువు రాని వాళ్ళంతా వాళ్ళు ఇష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ తెలుసు ఆ నాయకులు ఎవరు అనేసి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ముస్లిమ్స్ ఎట్లయినా ఓట్లు లాగేయాలని వీళ్ళు ఏదో విధంగా ముస్లింలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. కానీ మేము ముస్లిమ్స్ అంతా ఐక్యమై విజయానంద రెడ్డి అన్నకి చిత్తూరులో గెలిపించాలని డిసైడ్ చేసుకున్నాం. స్టేట్లో కూడా జగన్ అన్నే గెలుస్తాననేసి మాకంతా నమ్మకం ఉన్నది. ముస్లిమ్స్ అంతా మొత్తం స్టేట్లో ఒకటై ఉన్నాము. కాబట్టి స్టేట్లో కానీ చిత్తూరు కానీ విజయానంద రెడ్డి గారిని ఖచ్చితంగా గెలుస్తారనేసి ఈ సభాముఖంగా మేము అందరూ చెప్తా ఉన్నాం. ఇట్లే మా ముస్లిమ్స్ అంతా మేము కోరుతా ఉన్నాము. మనకి విజయానంద రెడ్డి గారు ఎప్పుడు సహాయంగా ఉంటారు. ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. వాళ్ళు బండ్లు ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, బిల్డింగ్లు ఇచ్చినా మాకు అవసరం లేదు. 2 నెలల ముందు వచ్చినారు గురిజాల, ఇంకా 2 నెలలు ఉంటాడు. దాంట్లో ఆడిపోతా ఎవరు తెలియదు. అట్లాంటి వాళ్ళంతా మనం నమ్మాల్సిన అవసరం లేదు. మనతో మంచిలో సుఖంలో
దుఃఖంలో పాలు పంచుకుని మనం లీడర్ లాగా ఎంచుకోవాలని నేను సభాముఖంగా కోరుకుంటాను. ముందుగా పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు. నా పేరు గఫార్ ఖాన్, వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్. గత నెల రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్నికలు మనకు అదే సమయాన్ని ఎన్నికల కోడ్ కూడా వచ్చిన నేపథ్యంలో 19వ తేదీ వక్ఫ్ బోర్డు నుంచి ఉత్తర్వులు అందాయి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. ఎటువంటి రాజకీయ దీనికి కానీ మసీద్లు దర్గాలు ఎటువంటి ఉపయోగించుకోకూడదు, సమయంగా పాటించాలి. రాజకీయ నాయకులు కేవలం ప్రార్థనకు మాత్రమే పరిమితం కావాలి, కానీ మసీదుల దగ్గర వచ్చేసి పార్టీల గురించి కానీ ఇతర విషయాలు కానీ లేకపోతే ప్రజల్ని భయాందోళన చేసే విషయం కానీ ఇటువంటి పాల్పడితే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మేము ప్రెస్ మీట్లో పెట్టి అప్పట్లో పత్రికా విలేకరులు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న చిత్తూరు నగరంలోని మార్కెట్ చౌక్లో చిన్న మసీద్ దగ్గర సమీపంలో ఒక ఇఫ్తియార్ దావత్తు ఏర్పాటు చేశారు టీడీపీలో ఉండే కొంతమంది మైనారిటీ నాయకులు. కేవలం ఇప్పుడు విజయానంద రెడ్డి గారు కూడా చాలా మైనారిటీలు ఇచ్చిన ఇఫ్తియార్ విందులకి హాజరయ్యారు, కానీ ఎక్కడ కానీ పార్టీ సింబల్ పెట్టుకుని కానీ ఒక ప్రచారం కార్యక్రమం కానీ ఎక్కడ చేయలేదు. కేవలం నన్ను ఆశీర్వదించండి అనేసి మాత్రమే ముస్లిం ప్రజలతో అల్లాని వేడుకోవడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారు మొన్న అంటే పార్టీకి బీజేపీ జెండా తీసుకుని వచ్చేసి టీడీపీ జెండాలు తీసుకుని వచ్చేసి అక్కడ కట్టి ప్రజల మధ్యలో ఒక మైనారిటీలు ఇంతకాలం చిత్తూరులో ఎప్పుడు మైనారిటీల మధ్యలో ఎప్పుడు గొడవలేదు. ఇంతకాలంగా మైనారిటీలు ఎటువంటి పార్టీలో పోయినా కూడా వాళ్ళ మధ్యలో ఎప్పుడు చిచ్చులేదు. కొత్తగా ఈ బీజేపీతో టీడీపీ టైఅప్ అయిన తర్వాతనే ఈ మత గల్లాలు ఈ సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకాలము చిత్తూరు ప్రజలు ఎంత భయానందం లేకుండా ప్రశాంతంగా ఉన్నారంటే ఒక మైనారిటీలు ఒక పార్టీకి ఎవరికైనా ఒక పార్టీకి కట్టుబడి ఉన్నారంటే ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తప్ప ఏ పార్టీకి ముస్లిం మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. చిత్తూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలు మొత్తం వైఎస్ఆర్సీపీకే మద్దతు ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చిందే కాకుండా హత్యాదులకి బీజేపీ ఏదైతే సబ్సిడీని తొలగించిందో ఆ సబ్సిడీని మళ్ళీ పునరావృతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ వచ్చి ఇంకా మైనారిటీలు కావచ్చు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా చిత్తూరులో ఎత్తుకుంటే మన విజయానంద రెడ్డి అన్న గారు మైనారిటీలకి ఇంతకాలం ఎట్లా సేవ చేశారో ఈ రోజు నిన్నలో మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళకి అవన్నీ తెలియదు. మైనారిటీలకు మాత్రమే తెలుసు. కేవలం 23,000 మెజారిటీ ఉన్నారు చిత్తూరులో మైనారిటీలు. వాళ్ళు ఎక్కడ చేస్తారులే అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ఈద్ ఉండే శుభ సందర్భంగా ఆ మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా మనకు కావాలా, మన పక్క తిప్పుకోవాలా. ఇన్ కేస్ వాళ్ళు రాకపక్షంలో వాళ్ళతో ఏదో విధంగా గొడవలు చిచ్చులు పెట్టి దీన్ని ఏదో విధంగా అల్లర్లు చేసి లబ్ధి పొందాలని చెప్పేసి ఈ నాయకులు ఏం చేశారు, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేరి లోపలికి వచ్చారు. ప్రత్యక్షంగా నేను ఉన్నాను అక్కడ నమాజ్ ప్రదేశంలో. ఇమాం సాబు బయాన్ చేస్తూ ఉన్నారు. బయాన్ చేసే నేపథ్యంలో విజయానంద రెడ్డి గారు లోపలికి వచ్చారు. ఆయన వచ్చి పద్ధతిగా ముస్లింలు ఏ విధంగా ఆచారంగా కూర్చుంటారో ఆ విధంగా పద్ధతిగా కూర్చొని ఆయన కూడా దువాలో పాల్గొంటూ ఉన్నారు. అదే సమయానికి 50 మందితో వచ్చిన లోపల గురుజార్ జగన్, ఇంకా వాళ్ళ అనుచరులు, బీజేపీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, ఇంకా బెంగళూరు నుంచి ఎవరెవరో వచ్చారు. వీళ్ళు దువా చేస్తూ ఉండే ముస్లింల మధ్యలో దూరుకుంటూ వచ్చేసి అక్కడ నిలబడుకునేసి ఇంకా ఫోటోషూట్లు ఇవన్నీ ప్రారంభించారు. అదే సందర్భంలో ముస్లింలు అప్పటికే అనుకున్నారు వీళ్ళు ఏదో సంథింగ్ క్రియేట్ చేసి వస్తున్నారని. పోలీసులు అంత దూరం బయటకు ఉన్న పోలీసులు లోపలికి వచ్చారు ఇక్కడ ఏదో జరిగేలాగా ఉందనేసి. ఇది పద్ధతి ప్రకారము, ప్లాన్ ప్రకారమే జరిగింది తప్ప వాళ్ళు ఎటువంటి ప్రార్థనకి రాలేదు, వేడుకున్నానికి రాలేదు అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతోంది. హజరత్ బయాన్ ఖతం చేసిన వెంటనే మైక్ తీసుకుని విజయానంద రెడ్డి గారు తనకు ముస్లింలకి ఏమైతే చేశామో, ప్రభుత్వం ఏం చేసిందో అది వివరిస్తూ 2 నిమిషాల్లో వివరించారు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమని ఓట్లతో ఈ విషయాన్ని ఈ ఎలక్షన్లో ఉండే దీంట్లో ఆశీర్వదించాలని చెప్పేసి మాత్రమే చెప్పారు. ఫ్యాన్ గుర్తు ఓటేయండి అని చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు, ఇంకో ఎన్నికల ప్రచారం చేయలేదు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విధురంగా ఏం మాట్లాడలేదు ఆయన. ఇది జరిగిన వెంటనే ఇంకా ఫైనల్గా దువా కార్యక్రమం ఉంటుంది. హజరత్కి మైక్ అందించడం జరిగింది. హజరత్ మైక్లో దువా చెప్తా ఉండగానే వీళ్ళు దూరి లోపలికి వచ్చారు. 50 మంది దూరి వచ్చేసి వీళ్ళే అల్లర్లు స్టార్ట్ చేసి హజరత్ పైన దౌర్జన్యంగా పోయి ఆయన కళ్ళు తిరిగి పడిపోయేలాగా చేసి ఆడ నోటికి వచ్చిన నినాదాలు చేసి దాని తర్వాత అక్కడి నుంచి జారుకుంటా ఒక్కొక్క ఊరు వెళ్ళిపోయినారు. బయటికి పోయి చెప్పడం ఏం చెప్పినారంటే మా పైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, అధికార బలం పెట్టుకొని చేస్తూ ఉన్నారు, వాళ్ళు అధికారం చేసినారు. ఇక్కడ విజయానంద రెడ్డి అన్నకు కానీ అక్కడ వచ్చిన ఇమాములు కానీ ఎవరికి ఈ మైక్ తీసుకునేది చేసుకునేది సంబంధమే లేదు. మైక్ లాక్కునేది వాళ్ళు, కింద వేసింది వాళ్ళు, దౌర్జన్యం చేసి వెళ్ళిపోయింది వాళ్ళు.
బయటికి వచ్చేమో దీన్ని వేరే విధంగా చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వీడియో రికార్డింగ్లు ఉన్నాయి, అక్కడ ఉండే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. కేవలం అక్కడ ముస్లిం సంఘాలన్నీ పక్కన పెట్టండి, ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి బీజేపీ టీడీపీ ఇవన్నీ టైఅప్ ఉండేది వాళ్ళకి నచ్చదు. వాళ్ళు అడ్డుకున్నారు తప్ప ఆడ విజయానంద రెడ్డి తరపున ఆ అన్న తరపున వచ్చిన వాళ్ళు ఎవరు అడ్డుకోలేదు, పోలీసులు ఎవరు అడ్డుకోలేదు. మీరు ఏ వీడియో ఎత్తుకొని చూసినా కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని విధంగా ప్రత్యేకంగా తెలియజేయడం ఏమంటే, దీన్ని మీరు ఇంకా ఉన్నత అధికారులు చూస్తారు, దీన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూస్తారు, కలెక్టర్ గారు చూస్తారు. చూసి దీని తర్వాత టీడీపీ వాళ్ళ పైన కానీ బీజేపీ వాళ్ళ పైన కానీ తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తాము. ఈరోజు చిత్తూరు పట్టణ ముస్లింలు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వైపు ఆంధ్ర రాష్ట్రంలోని ముస్లింలందరూ ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో మన ప్రియతమ నేత విజయానంద రెడ్డి గారు ముస్లింలకు అండగా నిలబడి ముస్లింల పక్షపాతిగా ఉన్న విషయం అందరికీ తెలుసు. ఆ క్రమంలో ముస్లింలందరూ, ముఖ్యంగా డిస్టిక్ హాజీ సాహెబ్ గారు మన నేత విజయానంద రెడ్డి గారిని నిన్న రంజాన్ ప్రార్థనల సమయంలో వాళ్ళను విజయానంద రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది. ప్రతి సంవత్సరము మరి విజయానంద రెడ్డి గారు ఈద్గాకు వస్తున్నారు, వచ్చి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న జరిగిన ఈద్గా ప్రార్థనలో కూడా మరి మన విజయానంద రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ముస్లిం ప్రజలందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది నిన్న. ఈ క్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది టీడీపీ నాయకులు గుంపుగా వచ్చి, సుమారు ఒక 50 మంది వరకు గుంపుగా వచ్చి మరి అక్కడ బలవంతంగా మైక్ లాక్కోవడానికి కూడా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా మరి మన డిస్టిక్ హాజీ సాహెబ్, మా మత పెద్ద అయిన డిస్టిక్ హాజీ సాహెబ్ను కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తీసేస్తామనేసి కూడా ఆయన్ను భయపెట్టడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా ముస్లిం ప్రజలందరికీ తెలుసు. ముస్లింల పక్షపాతి అయిన వైసీపీ వైపే ముస్లింలు ఉన్నారు. కానీ మీరు ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మన బీజేపీ పార్టీతో మీరు పొత్తు పెట్టుకొని ముస్లింల ఓట్లు అడగడానికి, మరి ప్రార్థనా ప్రదేశాల్లో మీరు వినియోగించడానికి వచ్చారు. దానికి ముస్లింలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరు ముస్లిం నాయకులు కానివ్వండి, ముస్లిం ప్రజలు కానివ్వండి, నిన్న జరిగిన ప్రార్థన సమయంలో ఎవరు టీడీపీ వాళ్ళను పట్టించుకోకుండా పోయినారు. అది వాళ్ళ తప్పు. అది ఈరోజు మాత్రమే వచ్చి ముస్లిం గుర్తొచ్చారా మీకు అనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళను క్వశ్చన్ చేస్తున్నాను. ముఖ్యంగా ముస్లింలు మన విజయానంద రెడ్డి గారి తరపునే ఉన్నారు. ఆయన కూడా వచ్చారు, డిగ్నిఫైడ్గా అక్కడ ఉన్నారు. ప్రజలకు, ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాని వేరే ఏ విషయాల్లో ఆయన మాట్లాడలేదు. ఈ విషయాన్ని పక్కదావ పట్టిస్తూ మరి టీడీపీ వాళ్ళు మరి అక్కడ వచ్చి భయభ్రాంతులు చేయడం జరిగింది. కాబట్టి ఈ చర్యను హేమైన చర్యగా ముస్లిం పట్టణ ప్రజలందరూ భావిస్తున్నారు. దీన్ని మేమందరూ ఖండిస్తున్నాము.